రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ధర్మారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలన్నారు. అందుకే 18 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులుగా, ఐటీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి అమెరికా, కొరియా లాంటి దేశాల్లో పర్యటన చేసి వచ్చి దాదాపు 36,000 కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూ చేసుకొని వచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిత్యం ప్రతిరోజు ఏదో రకంగా ఆదాయాన్ని ఎట్లా సృష్టించాలి, ఆస్తుల్ని ఎట్లా సృష్టించాలి, సృష్టించిన ఆస్తుల్ని ప్రజలకు ఎట్లా పంచాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం తప్ప వాటిని దోపిడీ చేసి దొంగల్లాగా గత ప్రభుత్వ పాలకుల్లాగా మేము చేయటానికి సిద్ధంగా లేవని మాత్రం చాలా స్పష్టంగా మీ అందరికీ మాటిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మపురి నియోజకవర్గానికి మరొక విషయం కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన సంపూర్ణమైన దృష్టి పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పోతాం. ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయబోతా ఉన్నాం. దానికి కూడా తప్పనిసరిగా మళ్ళీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుని వస్తాం. భూమికి సంబంధించిన సమాచారం కూడా పంపించారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, పరిశ్రమలు వస్తే